పల్నాడులో పడగవిప్పిన పాతకక్షల హత్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. టీడీపీకి చెందిన 2 వర్గాల్లో రగిలిన గొడవలకు, హత్యలకు కారణమైతే ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు బనాయించి రాజకీయ కక్షలకు తెరతీశారు అధికార పార్టీ నేతలు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసులు పెట్టారని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. పల్నాడులో అధికార పార్టీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సాధారణంగా ఎక్కడైనా హత్య జరిగితే నిందితులను గుర్తించడానికి పోలీసులు విచారిస్తారు. గురజాలలో మాత్రం ఏ హత్య జరిగినా ఓ నేతను టార్గెట్ చేసుకుని కేసులో ఇరికించే యత్నానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పోలీసులు. మే 1న వేమవరంలో టీడీపీ మద్దతుదారుడైన గ్రామ సర్పంచ్ పోసెం శ్రీనివాసరావును అదే పార్టీకి చెందిన వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. షేక్ జిలానీ, జమాల్, మమిన్ సైదా, జోజిబాబు అండ్ శివాజీ అనే వీళ్ళు 6గురు కూడా మరి ఆడ గ్రామానికి చెందిన కొంతమంది ప్రోద్బలం మరియు వేరే వ్యక్తుల ప్రోత్సాహంతో వీళ్ళు కత్తులు గొడ్డళ్ళు తీసుకొని ఆ నిద్రపోతున్న అతని ఇంట్లోకి ప్రవేశించి కత్తులు గొడ్డలతో దాడి చేసి నరికి చంపేశారు. వాటర్ ప్లాంట్ పెట్టుకుంటుంటే వేమవరం సర్పంచ్ అడ్డుకున్నారని, ఆ తరువాత తనపై దాడి చేశారని, ఈ వివాదాన్ని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లానని, వేధింపులు ఎక్కువ కావడంతో తానే హతమార్చానని జమాల్ చెబుతున్నాడు. సర్పంచ్ గారు నా వాటర్ ప్లాంట్ నడపకుండా విఆర్ఓ గారిని ఆఫీసర్ని తీసుకొని వచ్చి మా ఇంటికి నేను వాటర్ ప్లాంట్ బిగిస్తుంటేనే వాళ్ళు వచ్చి ఆఫీసర్లు వచ్చి ఆపేశారు. ఏం సార్ అని చెప్పంటే మీ సర్పంచ్ గారు ఇట్లా కంప్లైంట్ ఇచ్చాడయ్యా, మాదే ఉంది అని చెప్పి అన్నారు. ఏంటని చెప్పి నేను పెద్ద మనుషులు తీసుకొని ఇతని దగ్గరికి వెళ్తే నేను ఇతనికి పర్మిషన్ ఇవ్వను, నా ఎలక్షన్కి ఇతను ఓటేయలేదు అని చెప్పి అతను అన్నాడు. ఈ చనిపోయిన శ్రీనివాసరావుకి ఉన్న పాత కక్షలు మరియు ఈ వాటర్ ప్లాంట్ గురించి వాళ్ళిద్దరికి వివాదం ఉంది. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఆ రోజు ఎట్లయినా ఈయన చంపేయాలనే ఉద్దేశంతో కత్తులు గొడ్డలతో దాడి చేసి నరికి చంపేశారు. హత్య చేసింది నేనేనని ఇతను ఇంత స్పష్టంగా చెబుతున్నా ఈ కేసులో ఎమ్మెల్యే ఎరపతినేని ప్రోద్బలంతో పోలీసులు మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి అంటున్నారు. ఇద్దరూ తెలుగుదేశం నాయకులే. చనిపోయిన సర్పంచ్ తెలుగుదేశం నాయకుడే, చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం నాయకులే. చివరికి ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే 25 రోజులు చిక్కకుండా ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించింది స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఈరోజు నిజంగా ఎవరైనా సరే ఈ మర్డర్ని ప్రోత్సహించారు, వాళ్ళని కేసులో పెట్టాలంటే ప్రప్రదంగా పెట్టాల్సింది ఎరపతినేని శ్రీనివాసరావు గారిని. ఇది నేనంటున్న మాట కాదు. స్వయాన ఎక్యూజ్డ్ 1 అయిన జమాల్లే అతని మరి పోలీసుకి ఇచ్చిన వాంగ్మూలంలో, టీవీలకి ఇచ్చిన వాంగ్మూలంలో నేను నా పర్సనల్ రీజన్స్ వల్ల అతన్ని చంపాను, ఇది అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను, ఆయన కఠినంగా వ్యవహరించు, కఠినమైన నిర్ణయాలు తీసుకొని మరి నన్ను ఎంకరేజ్ చేశారని ఆ జమాలే టీవీకి చెప్పాడు. ఆ క్లిప్పింగ్ ఇప్పటికే ఉంది. టీజీవీ కృష్ణారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో భయపెట్టడానికి అధికార పార్టీ ఎమ్మెల్యే పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాచేపల్లి మండలం తక్కెళ్లపాడులో కుటుంబ కలహాలతో ఒకరినొకరు హత్య చేసుకుంటే కూడా ఆ కేసును మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై మోపడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అలాంటి కుటుంబ తగాదను కూడా తీసుకువచ్చి ఎమ్మెల్సీ గారు దానికి చేయూత ఇచ్చారని అక్రమంగా కేసు పెడితే అది హైకోర్టు పోలీసులకు అక్షంతలు వేసి ఆయనకి హ్యాండ్స్పేటర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈయన హ్యాండ్స్పేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు. నేను జైల్లో ఉన్నాను, ఈ ఎమ్మెల్సీ గారిని ఏ విధంగా జైల్లో పెట్టించాలి అనే కక్షపూరిత వాతావరణంలో పోలీసుల ద్వారా కక్ష తీర్చుకుందామనే దురుద్దేశంతో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీ వాళ్ళని ఇరికించడం జరుగుతుంది. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామ పరిధిలోని అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలపై ఓ వ్యక్తి పిల్ వేయడంతో అక్రమాలు వెలుగు చూశాయి. పిల్ను మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డే వేయించారన్న కక్షతోనే హత్య కేసులను అక్రమంగా పెట్టడానికి ఎమ్మెల్యే ఎరపతినేని పోలీసులను పురమాయించారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే డైరెక్షన్లో పోలీసులు పనిచేయడం మానుకోవాలని కోరుతున్నారు.